ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అర్జెంటుగా వీటిని నాన్నకు చూపించి అతన్ని బయటికి గెంటించాలి. తొందరపడకు తరుణ్. మీ అత్త సామాన్యురాలు కాదు. సంతకాలు చేయించింది తను కాదు కాబట్టి రివర్స్ డ్రామా మొదలు పెడుతుంది. మనమే కుట్ర చేసామన్నట్టుగా గుణని నమ్మించొచ్చు. సో చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి. ముందు శక్తిని, సౌమ్యని మీ నాన్న దగ్గర తప్పుడు వాళ్ళలా బుక్ చేయాలి. వాళ్ళ బుద్ధి గుణకి అర్థమయ్యేలా చేయాలి. అప్పుడు ఈ పేపర్స్ బయట పెట్టాలి. రేయ్, మీ అత్తొస్తుందిరా. ఇప్పుడెలా? రే, తక్కువ. చెప్పు సౌమ్య. ఏంటి చెప్పేది? మాల్లో ఎక్కడున్నారు? డబ్బులు మర్చిపోయి తిరిగి ఇంటికొచ్చాను. వచ్చేస్తున్నానమ్మా. త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను, వెంటనే. కాస్తైతే దొరికిపోయేవాళ్ళనరా. ఖాళీ కవర్ చూస్తే షాక్ అయ్యేది. షాపింగ్ వెళ్ళటం మానేసి మనల్ని వెతుకుతూ కూర్చొనేది. ఎందుకు టెన్షన్ పడ్డావు? తప్పు చేసింది ఆవిడే కదా. తన గురించి చెప్పాను కదా, ప్లేటు పిరాయించడంలో దిట్ట. క్రిమినల్ బుర్ర. ఎవరిని ఎప్పుడు ఎలా ఇరికిస్తుందో తెలీదు. పద. చెప్పు చక్రి, ఏంటి విశేషాలు? ఏం చేస్తున్నావు? అమ్మ ఏదో పురాణ కాలక్షేపం అని గుడికి వెళ్ళింది. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అవును, నీ మీటింగ్ విశేషాలేంటి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మీటింగ్ చాలా బాగా జరిగింది. కాంట్రాక్ట్ పక్కా ఓకే అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ చక్రి. థ్యాంక్ యూ. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఇప్పుడు చెప్తున్నావు కదా. కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నాను. నేను వంట చేస్తున్నాను అనేసరికి నోరూరిందని స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. అంతేగా. భోజనానికి ప్రత్యేకంగా అడగాల్సిన పనేం లేదు. వచ్చేసాయి. ఓకే. మాటలు చాలా పొదుపుగా వాడుతుంది. కాసేపు మాట్లాడొచ్చు కదా.
ఇదేంటి సడన్గా ఆగింది? ఇదేంటి కరెక్ట్ టైం చూసి ఈ కార్ని ఆరటానికి బ్రేకులు వేస్తుంది. దీనికి జలస్ ఎక్కువలా ఉంది. ఈ టైంలో ఈ ఏరియాలో క్యాబ్లు కూడా దొరకవు. సరే, కిందకి దిగి ఆలోచిద్దాం. వాడే కార్ ఆగినట్టుంది. లిఫ్ట్ అడగడానికి వస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ ఇచ్చి మొత్తం మ్యాటర్ అంతా కూపి లాగాలి. ఎస్, కార్ ట్రబుల్ ఇచ్చింది. నేను అటువైపే వెళ్తున్నాను, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. మీరేటి వెళ్తున్నారు? మీరెటు వెళ్ళాలో చెప్పండి. నా కోసం మీరు శ్రమ పడడం ఎందుకండి? కాస్త ముందుకు వెళ్ళాక సెంటర్లో దిగిపోతాను. అక్కడి నుంచి మా ఇల్లు దగ్గరే. శ్రమ అనుకుంటే లిఫ్ట్ ఎందుకు ఇస్తాను? ప్రాబ్లంలో ఉన్నారు కదా. ఆ, నీతో పనుందిరా. నువ్వు జనని కొత్త మొగుడివి కదా, నిన్ను ట్రాప్ చేస్తా. ఇదిగో చెప్పండి, పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్నెస్. మీరు పొగడ్డంలో ఎక్స్పర్ట్ అనుకుంటా. అయ్యో, అదేం కాదండి. మీరు డ్రాప్ చేస్తా అన్నారని. ఇంతకీ మీరేం చేస్తుంటారు? బిజినెస్ అకామిడేషన్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాంట్రాక్ట్ చేస్తుంటానండి. గుడ్. అవును, మీకు పెళ్ళైందా? కాదంటే అదోలా చూస్తారేమో. పెళ్లి కాని కుర్రాళ్ళ కనిపిస్తున్నానా? అంత లేదులేరా. సెకండ్ హ్యాండ్ జనని భర్తవని నాకు తెలుసులే. అదేం లేదు, క్యాజువల్గా అడిగాను. సంబంధం ఏం చూడలేండి. అవసరం లేదు, మీరే శ్రమ తీసుకోకండి. అయితే అయినట్టే, మీ మాటల్లోనే అర్థమైంది. అవును, మీకు కాస్త లేట్ అయినట్టుంది. మీ భార్య పిల్లలు టెన్షన్ పడతారేమో. అంత అదృష్టం కూడానా? డెఫినెట్గా. పైగా పంచువాలిటీ మెయింటైన్ చేసేవాడిని కదా. ఓహ్, వేడికి దానికి బాగా సెట్ అయినట్టుంది. ప్రేమలు పొంగి పొర్లుతున్నట్టున్నాయి. పైగా దానికి పంచువాలిటీ అన్న పేరొకటి. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగా కనిపిస్తోంది. ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పొచ్చంటారు. లోపలికి రండి, చూసి వెళ్దురు గాని. ఎందుకులేండి, ఈ టైంలో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం. పర్వాలేదండి, ఏం డిస్టర్బ్ అవ్వరు. రండి, కాస్త కాఫీ తాగి వెళ్దురు గాని. ఈ టైంలో కాఫీ ఏంటండి? మీరు రండి ముందు. నేనొచ్చిందే నీ గురించి నాకు తెలిసిందని తెలియచేయడానికి. వస్తా, రాకుండా ఎలా వెళ్తా? రండి.
వస్తాను. జనని, ఆ, ఆ, తను ఆ, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకుంటాను. నమస్కారం. చాలా ఘటికురాలివే. నన్ను చూసి కూడా చాలా నిబ్బరం మెయింటైన్ చేస్తున్నావు. జనని, వీరు అయ్యో, మీ పేరు అడగనే లేదు. నా పేరు శక్తి. దుష్ట శక్తి, పోయి దీన్ని వెంటేసుకొచ్చావా? అవును, పిల్లలు ఎవరూ లేరా? వాళ్ళంతా సినిమాకి వెళ్ళారు. ఓ, నీ సినిమా మొత్తం నాకు అర్థమైంది లేవే. కూర్చోండి. పర్వాలేదు. దారిలో నా కారు ఆగిపోతే వేరే పాపం లిఫ్ట్ ఇచ్చారు. ఇంటి దగ్గర దాకా వచ్చి డ్రాప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద మనసు చేసుకున్నారు. చూడ్డానికి మంచి మనిషిలా ఉన్నారు. నీకింకా పొగరు తగ్గలేదే. నీ వ్యంగ్యం నాకు అర్థమైంది. ఇంతకింత అనుభవించేలా చేస్తా. మీకు భోజనం టైం అయినట్టుంది, నేను బయలుదేరతాను. అయ్యో, అదేంటండి, భోజనం చేసి వెళ్దురు గాని, ఉండండి. వచ్చిన పని అయిపోయింది. దాని కంట్లో పడ్డాను. ఇక దాని గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. భోజనం చేయమంటున్నారేంటి? రుణం తీర్చుకుందామనా? అయ్యో, అదేం కాదండి, డిన్నర్ టైంకి వచ్చారు కదా. పర్వాలేదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులేండి. నాకు పనుంది, వెళ్ళాలి. ఓకే. నీకేం పనిలేదా? దారిని పోయే వాళ్ళందరినీ వెంటేసుకొని వచ్చావేంటి? అది కాదు జనని, ఏదో లిఫ్ట్ ఇచ్చారని. లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తావా? పైగా భోజనం చేసి వెళ్ళు అని బలవంతం చేస్తున్నావు. ఇదేమన్నా సత్రం అనుకున్నావా? ఏదో మర్యాదగా అడిగానంతే. ఏంటి మర్యాద? లిఫ్ట్ ఇచ్చారని, భోజనాలు, పోస్ట్ కార్డ్ ఇచ్చారని డిన్నర్లు ఏర్పాటు చేస్తారా? ఏదో పెద్ద ఆవిడని. చూడు చక్రి, పెద్దావిడో పేదావిడో నాకు అనవసరం. ఇంకోసారి నన్ను అడగకుండా ఈ ఇంట్లోకి ఎవరిని తీసుకురావద్దు. ఎవరెలాంటి వాళ్ళో మనకు తెలుస్తుందా? ఫ్రెండ్గా నిన్నే యాక్సెప్ట్ చేస్తాను. వెంటేసుకొచ్చిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయలేను. ఓకే, ఇప్పుడు చెప్పావు కదా, ఫాలో అయిపోతాను. కూల్ కూల్ అవ్వు. సరే రా, భోంచేద్దు గాని. మరి నువ్వు ముందు నువ్వు కూర్చో. రా. తను మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకుంటాను. భోంచే జనని. నాకు ఆకలిగా లేదు. ఏమైంది? ఏం లేదు, నువ్వు తిను. ఎందుకలా ఉన్నావు? రేపటి నుంచి గుణ హాస్పిటల్కి వెళ్ళాలి. అందువల్ల నా మనసులో లేదు. జనని, ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, తొందరలోనే అమౌంట్ నా చేతికి వచ్చేస్తుంది. నేను నీతో చెప్పినట్టు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి క్యాష్ రీపే చేసి అగ్రిమెంట్ నుంచి రిలీవ్ చేస్తా. నిన్ను బయటికి తీసుకొస్తా, నన్ను నమ్ము. ఇక తిను.
దారిలో నా కారు ఆగిపోతే వేరే పాపం లిఫ్ట్ ఇచ్చారు. ఇంటి దగ్గర దాకా వచ్చి డ్రాప్ చేశారు. అసలు ఈ శక్తి ఈ ఊరికి ఎప్పుడొచ్చింది? ఎప్పటి నుంచి ఈ ఊర్లో ఉంటుంది? నా గురించి తనంతా తెలుసుకుందా? నేను గుణతో కలిసి హాస్పిటల్లో పనిచేస్తున్న విషయం తెలుసా? అది తెలిసే ఈ ఊర్లోకి దిగబడిందా? గుణ శక్తితో నా విషయం చెప్పాడా? కలిసి పనిచేస్తున్నానని తెలిసి ఏమైనా చిచ్చు పెట్టడానికి వచ్చిందా? గుణ నా గురించి ఏం చెప్పుంటాడు? ఎంతవరకు చెప్పుంటాడు? దాని చూపుల్లో మాటల్లో మార్పేం లేదు. దాని దుష్టబుద్ధి స్పష్టంగా మొహంలో కనిపిస్తుంది. అదేదో పెద్ద కుట్ర కడుపులో దాచుకుని ఇక్కడికి వచ్చినట్టుంది. పోయి చక్రి కంటే పడలా. చక్రి వెంటేసుకుని ఎందుకు తీసుకురావాలి? చక్రి గురించి ఆవిడ గారు ఏమనుకుంటుందో ఏమో. నేను ఈ ఊళ్ళో ఇంత ప్రశాంతంగా బ్రతకడం అది చూస్తే తట్టుకోలేదు. నా ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఖచ్చితంగా దెబ్బతీయాలనే చూస్తుంది. ఏదైతేనే అది నాకు కంటపడింది, నేను దాన్ని కంటపడ్డాను. ఇక నుంచి దాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ బ్రతకాలి. ఈ విషయం నాకు నేనుగా తేల్చుకునేది కాదు. గుణతో మాట్లాడాలి. ఎస్, ఖచ్చితంగా మాట్లాడాలి. ఆయన గారి ఆలోచన ఏంటో, ఈవిడ గారి పాత్ర ఏంటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఏంటి వీడు ఇంత ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చి వీడు వీధి వంక చూస్తూ నుంచున్నాడంటే ఖచ్చితంగా వదిన కోసమే. ఏంట్రా ఇంత ఎర్లీగా వచ్చావు? రౌండ్స్కి వెళ్లకుండా ఇంటీరియర్లో నిలబడి ఎక్స్టీరియర్లో వెతుకుతున్నావు. ఎవరి కోసం? వదిన కోసమా? ఏం మాట్లాడుతున్నావురా? నేనేం వెతకడం లేదు. రే, నీకు అబద్ధం కూడా ఆడటం రాదని చాలాసార్లు చెప్పాను. నువ్వు కాదన్నా నీ కళ్ళలో నువ్వేం వెతుకుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నిజం చెప్పరా, మన స్నేహం మీద ఒట్టేసి చెప్పు. వెతుకుతున్నాన్రా, కానీ జనని కోసం కాదు. జననిలో నేను చూసే శకుంతల కోసం. నువ్వు నాకు శకుంతల్ని వెతుకుతున్నానని కహానీలు చెప్తున్నావా? కహానీలేంట్రా కహానీలు? నేను వెయిట్ చేస్తున్నది శకుంతల కోసం. ఓకే, నీకు కనిపించేది శకుంతల, నాకు కనిపించేది వదిన. నీకు జనని అంటే పడదు, కానీ జననిలో శకుంతల మాత్రం నచ్చుతుంది. ఇలా ఇల్యూజన్లో ఎంతకాలం రా బతకటం? ఓపెన్ అవ్వచ్చు కదా, పొరపాట్లో గ్రహపాట్లో పరిష్కరించుకోవచ్చు కదా. పరిష్కరించుకోవడానికి ఏమీ లేదు. ఎదురు చూడటానికి మాత్రం చాలా చాలా ఉంది కదా. సర్ది చెప్పుకోవటం కన్నా సర్దుబాటు అవటం బెటర్ అని నాకు అనిపిస్తోంది. ఫాల్స్ ప్రెస్టీజీలు ఎందుకురా? నాకు కాదురా, ఆ విషయం ఆవిడ గారికి చెప్పు. చెప్తాన్రా, తప్పకుండా చెప్తాను. నీ అంత మూర్ఖత్వం తనకేం లేదు. అయితే చెప్పొచ్చు కదా. ఓ, అంటే తమరు నేరుగా కమిట్ అయితే ప్రాబ్లం అని తప్పించుకోవడానికి ఒక రూట్ వెతుక్కుంటున్నావా? ఎంత ఎస్కేపిజం ఎప్పుడు నేర్చుకున్నావురా? ఎస్కేపిజం కాదు, ఏమీ కాదు. నేను స్ట్రైట్గా మాట్లాడలేను. ఆ విషయం నీకు తెలుసు కదా. వెళ్ళవతలకి. రే, ఈ విసుగు వెనక నీ మనసు కనిపిస్తోంది. మీ విషయంలో కావాల్సింది మధ్యవర్తిత్వం కాదురా, మనసు మార్చుకునే తత్వం. ఏ మార్చుకోవడం కాదు, వాస్తవాల్ని ఎక్స్ప్రెస్ చేసుకోవటం. రియాలిటీలోకి తొంగి చూస్తేనే తప్పొప్పులు నిజానిజాలు తెలిసేది, మీ అమరికలు తొలగేది. భీష్మించు కూర్చొని బలవంతపు బ్రహ్మచారి అని ఎందుకురా? మాస్క్ తొలగించుకోరా, మనసు పంచుకోరా. ఈ టైంలో ఈ వైల్డ్ ఎంట్రీ ఏంట్రా? ప్లీజ్ ఎలాగోలా తన్ని పంపించేరా. నేనా? రే, టెన్షన్ పెంచకరా. జనని వచ్చే టైం అవుతుంది. వచ్చేది శకుంతల కదా, జనని అంటావే? వాదించకో, ముందు సౌమ్యాన్ని తీసుకెళ్ళరా. అసలు సౌమ్య హాస్పిటల్కి ఎందుకు వస్తుంది? ఏమోరా, ముందు తనని పక్కకు తప్పించు. ఉండాలరా, ఆ మాత్రం భయం ఉండాలి. గుడ్ మార్నింగ్ గుణ. మార్నింగ్. చెప్ప పెట్టకుండా వచ్చేసావే? వాడొచ్చాళ్లే, అటుంచు. నువ్వొచ్చావేంటి హాస్పిటల్కి? అదేంటి, డాక్టర్ హాస్పిటల్కి వస్తే ఆ ప్రశ్న ఏంటి? వర్క్ చేద్దామని వచ్చా. నువ్విప్పుడు పేషెంట్వి కదా, పైగా మెంటల్ డిజార్డర్ పేషెంట్వి. వాట్? అదే, డిప్రెషన్ ట్రీట్మెంట్లో ఉన్నావు కదా. నువ్వు ఈ డ్యూటీ చేయటం ఎందుకని? నాకు ఇంట్లో ఉంటే తోచడం లేదు. డ్యూటీ చేస్తేనే నా ఆరోగ్యం మెరుగుపడేలా ఉంది.
అందుకే వచ్చాను. శివ చెప్పేది కరెక్ట్. విను సౌమ్య, నువ్వు డ్యూటీ చేస్తే ఇంకా స్ట్రెయిన్ అవుతావు. వెళ్ళు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నో, నాకు ఇంట్లో ఉంటే తోచడం లేదు. నావిగేషన్లో ఉంటేనే నార్మల్ అయ్యేటట్టుంది. శివ, చూడ్రా. సౌమ్య, యాక్చువల్గా సిచ్యువేషన్ క్రిటికల్. నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆలస్యం చేస్తే ప్రమాదం అని నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకున్నంత ఏం లేదు. ఉందో లేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదా. నా సంగతి నాకు తెలీదా? నేను చెప్పేది పేషెంట్ గురించి. నువ్వురా, రా రా రా, శివ. రా. హాయ్ గుణ. హాయ్. గుణ, నాలో శకుంతల్ని చూడ్డం మానే. అలా చూడ్డం నాకు నచ్చడం లేదు. ఈ క్షణం నుంచి నన్ను నన్నుగా చూడు. జననిని జననిలాగే చూడ్డానికి ఇష్టపడుతుంది. నీ కష్టమైనా నష్టమైనా నువ్వు అలాగే చూడాలన్నది నా కండిషన్. రా రా రా, శివ. రా త్వరగా రా. శివ, వదులు. నేను చెప్తాను రా. వదులు. చెప్పింది చాలు. నీ మాటలు నేను వినదలుచుకోలేదు. వెళ్ళ. ఏ సౌమ్య, సౌమ్య. నాకొక డౌట్. నువ్వు జనని కూతురువా? ఎవరిలానో కాకుండా మనం మనలాగానే బావుందని నాకు అనిపిస్తుంది.